అయితే పోపు పెట్టేసుకుంటున్నాను చూడండి. పప్పు అనేది ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. దోసకాయ పెసరపప్పు పోపు అయితే పెట్టేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అనేది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు దోసకాయని చేయడం కూడా చాలా ఈజీ. మరి ఒక్కసారి ట్రై చేయండి. మరి మీరైతే ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంది ఈ పప్పుని. హాయ్ అండి, ఈరోజు మన కర్రీ వచ్చేసి పప్పు దోసకాయ. ఈ పప్పు దోసకాయ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి చూసేద్దాము. ఒక కప్పు పెసరపప్పు, ఒక దోసకాయ పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కారం మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఒక 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దోసకాయ పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఒక పావు స్పూను సాల్టు, ఒక అర స్పూను కారం తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనము కుక్కర్ గిన్నెలోకి వేసుకుని ఒక కప్పు వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో మనకైతే పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇంకా కుక్కర్లో కాబట్టి తొందరగానే రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాము. 2 విజిల్స్కే మనకి పెసరపప్పు కాబట్టి తొందరగానే అయిపోతుంది. నేనైతే 3 విజిల్స్ ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకుని పోపు దినుసులకి రెడీ చేసి పెట్టుకుందాము. అలాగే ఈ పప్పు చేయడం చాలా తొందరగా అయిపోతుంది. మనకి కుక్కర్లో రెడీ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి. ఇంకా మనకైతే ఇప్పుడు మనము పోపు దినుసులకి కావాల్సినవి చూసేద్దాం. 2 ఎండుమిర్చి, 2 రొబ్బల కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లిపాయలని ఇలా చితకొట్టుకుని తీసుకోవాలి. పావు స్పూను ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కుక్కర్ని మూత తీసి చూద్దాము. ఆవిరంతా పోయింది చూడండి. ఇప్పుడు మూత తీసి చూస్తే పప్పు అనేది ఇలా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. మనం ఇందులో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇంకా రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని గట్టి సహాయంతో మెదుపుకుందాము. ఇది మెత్తగా అయిపోయింది కదా 3 విజిల్స్కి. ఇంకా పెసరపప్పు కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇంక ఇలా కలిపేసుకోవాలి. ఇంకా మీకు పలుసుగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి 1 నిమిషము వేడి చేసుకుంటే పప్పు అనేది కాస్త పలచగా అవుతుంది. ఇంకా లేదు ఇలాగే ఉంచేసుకుంటానంటే అది మీ ఇష్టం. ఇప్పుడు పోపుకి అయితే రెడీ చేసుకున్నాం కదా పోపు దినుసులు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఎల్లుల్లి రొబ్బలు చితకొట్టినవి వేసుకుని ఇలా సన్నని మంట మీద ఇలా చిన్నగా కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినప్పుడు పప్పుని తిరగబోత పెట్టుకోవాలి. ఇంకా పోపు పెట్టిన పప్పులోకి మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఇంకా పులుపు వేసుకోవాలనుకుంటే 1 కానీ 2 కానీ బాగా మగ్గిన టమాటాలను కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటాలు వేయలేదు, ఇలానే పప్పు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. చూడండి, పప్పు అనేది ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. దోసకాయ పెసరపప్పు పోపు అయితే పెట్టేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అనేది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు దోసకాయని చేయడం కూడా చాలా ఈజీ. మరి ఒక్కసారి ట్రై చేయండి. మరి మీరైతే ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పుని రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.